నేను డాక్టర్ హారిక సూర్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ ఎన్ని రోజులు చేస్తాం? స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 6 months వరకు ఒక రకమైన ఒక కాన్సన్ట్రేషన్ లో డోస్ ఇస్తాం. ఆ 6 months తర్వాత నుంచి ఒక కాన్సన్ట్రేషన్ లో కొంచెం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసి మీకు ఆ డోస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చేసి 5 years, 3 to 5 years ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనిషియల్ డేస్ లో మేబీ 6 to 8 months వరకు అలాంగ్ విత్ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ మామూలు మన యాంటీహిస్టమిన్స్, టాపికల్ స్టిరాయిడ్స్ వాడాల్సిన అవసరం పడొచ్చు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ 6 to 8 months అయిన తర్వాత యాజ్ అండ్ వెన్ మనం ఈ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ తీసుకుంటూ ఉండగా ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఆపేయచ్చు. అంటే అవసరం ఉండదు, అంత సిమ్టమ్స్ రావు కాబట్టి ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఆపేసి కంప్లీట్ గా మనం ఓన్లీ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీకే దీనే కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఇది ఆఫ్టర్ 3 to 5 years ఆఫ్ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈవెన్ మనకు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో ఆ ఎలర్జన్ కి ఎక్స్పోజ్ అవుతామో మనకి ఎటువంటి ఎలర్జిక్ రియాక్షన్ కూడా రాదనమాట. ఈ పర్టికులర్ ఎలర్జన్ కి మనం డీసెన్సిటైజ్ అయిపోతాం అనమాట. సో అసలు ఈ అవాయిడెన్స్ ఇన్ కేస్ మనకి మనం ఈ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ నాకు వద్దు, కంప్లీట్ గా నేను అది తీసుకోకుండా నేను ఈ అవాయిడెన్సే చేస్తాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఇన్ కేస్ ఇట్ ఇస్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడెన్సే, కంప్లీట్ గా ఆ ఫుడ్ పర్టికులర్ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అలానే ఎప్పుడైతే హౌస్ డస్ట్ మైట్ ఎలర్జీ ఉంటుందో, హౌస్ డస్ట్ మైట్ అనేది మన యాజ్ ఐ టోల్డ్ యూ అది మన పరుపుల్లో దుప్పట్లలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవటం, వేడి నీళ్ళలో వాష్ చేయటం ఫ్రీక్వెంట్ గా మేబీ 3-4 days ఒకసారి అవి వాష్ చేసుకోవటం. అండ్ ఇంట్లో డ్రై డస్టింగ్ చేయకుండా వెట్ మాపింగ్ చేయటం, వాక్యూమింగ్ చేయటం, వీటి వల్ల డస్ట్ పైకి లేవకుండా ఎలర్జీ అనేది తగ్గుతుంది. క్యాట్స్ అండ్ డాగ్స్ ఎలర్జీ ఉంటే కనుక అవి పాసిబుల్ అవుతే డొనేట్ చేయాలి, లేకుంటే కనుక వాటిని ఫ్రీక్వెంట్ గా వాష్ చేయటం, వాటి ఇల్లు అంతా కూడా ఎక్కువ సార్లు వాక్యూమింగ్ చేసుకున్నట్లయితే కనుక ఈ ఎలర్జీ అనేది మనం చాలా వరకు నివారించగలుగుతాం.